భవిష్యత్తు కార్యక్రమం మొన్న కూడా చెప్పాను నేను, త్వరలో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మా కార్యకర్తలు ఏదైతే ఇప్పుడు అందరూ కూడా ఆమోదిస్తున్నారో దీని అన్నింటికి వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే, భవిష్యత్తు కార్యక్రమం అనేది కంపల్సరీగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి, రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి అందరికీ కూడా మరి భరోసాగానే ఇక్కడ మరి ఉండాలి. కాబట్టి ఆ నిర్ణయం కూడా త్వరలో తీసుకొని మీ ద్వారా తెలియజేస్తాను వాళ్ళకి కూడా. వాస్తవంగా వైసీపీలే కానివ్వండి, ఇంకో పార్టీలే కానివ్వండి, ఇంకోటన్నా కానివ్వండి, పార్టీలు నేనేది పార్టీలు ఇప్పుడు వైసీపీలోకి నేను జాయిన్ అయినట్టు ఎవరన్నా కానీ మేము చెప్పామా? అవి మీ మీడియా వాళ్ళే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఏమంటే జాయిన్ అయ్యాడు లేకుంటే ఆయన కలిశాడు అని చెప్పేసి రాస్తున్నారు. కలవడానికి ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అనేక సమస్యల మీద కలవచ్చు. లేదు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కలవనాటికి వెళ్ళాను నేను, దాని మీద చెప్పాను నేను నిన్న క్లారిటీగా కూడా. కలిసానండి, సీఎం గారిని కలిశాను, కొన్ని విషయాలు మాట్లాడాం. త్వరలో కూడా అది కూడా మీకు తెలియజేస్తాను. ఆ నిర్ణయం అంతా కూడా త్వరలో మా కార్యకర్తల అభిమానం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నడుస్తాం. ఆ ఊహాగానాలన్నీ చెప్పేది ఎవరు స్వామి? ఎవరు చెప్పారు? నేను చెప్పానా? అంటే నా ఆలోచన అనేది మీరు అడిగితే చెప్పేవాడిని. అప్పుడు మీరు అన్ని వేసేసేసి ఇప్పుడు నన్ను అడిగితే ఏం ఉపయోగం? కామన్ మ్యాన్ సార్, అన్ని క్లారిటీ ఇస్తాం. నేను అదే చెప్పేది, కంపల్సరీగా క్లారిటీ వచ్చిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తా. అది కూడా త్వరలో చెప్తాను. అవును, అది కొద్దిగా మేము కూడా ఆలోచనలో పడ్డాము. తప్పనిసరిగా అదే నేను చెప్పేది, మీకు 4-5 రోజుల్లో క్లారిటీ వస్తుంది, గ్యారంటీగా చెప్తాం. అందులో ఏమి భయపడేది ఏముంది? ఇందులో మా భవిష్యత్తు, మా కార్యకర్తల భవిష్యత్తు అందరినీ కూడా కంపల్సరీగా ఇందులో తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ పార్టీలో మరి ఎటువంటి దీక్షతో పనిచేసిన మీకు అందరికీ కూడా తెలుసు. పార్టీ పూర్తిగా పోయినటువంటి పార్టీ చిన్నబందరమైంది 2014 నేను వచ్చేసరికి. అలాంటి పార్టీని మొన్న కరోనా టైంలో కూడా ఆఫీసులు ఎవరో అందరూ మూసేశారు. స్టేట్ ఆఫీస్ కూడా, తెలుగుదేశం ఆఫీస్ మూసేస్తే నూజివీడు తెలుగుదేశం ఆఫీసు ఇవాళ తెలుగుదేశంలో సీట్ల గురించి దేనికి వచ్చారు వీళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మీరు సర్వేలు తెప్పించుకోండి. సర్వేలో 92% నిన్న చేసిన దాంట్లో 92% నొక్కారంటే వాళ్ళ కళ్ళు కనపడలేదా? అసలు ఏం చేశాను తప్పు అని చెప్పలేకపోయారు వీళ్ళు. చంద్రబాబు నాయుడిని అడిగాను, అచ్చెన్నాయుడిని అడిగాను, యనమల రామకృష్ణ, మేము నూజివీడు నియోజకవర్గంలో ఏ పని చేయలేదు, మా దానివల్ల నీకేం తప్పు జరిగింది, ఎక్కడైనా సమస్య ఏదన్నా ఉందా? ఏ ఒక్క సమస్య కూడా లేదు, నువ్వు బాగా చేసావని బాబు గారే ఒప్పుకున్నాడు.